నేను డాక్టర్ సుసాన్ బార్కర్ కోలోను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆమె ఒక ప్రత్యేక న్యూరోసైకాలజిస్ట్ అనే ప్రత్యేకమైన సైకాలజిస్ట్. మొదట, న్యూరోసైకాలజిస్ట్ అంటే ఏమిటి అనే ప్రశ్న ఉంటే, అది ఏమిటి? న్యూరోసైకాలజిస్ట్ అనేది స్ట్రోక్ లేదా మెదడు గాయాల తర్వాత లేదా మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి పరిస్థితుల ఫలితంగా జరిగే ఆలోచనల మార్పులపై ఆసక్తి కలిగిన వ్యక్తి. నేను ఆలోచనల మార్పుల గురించి చెప్పినప్పుడు, నేను డిప్రెషన్ మరియు ఆందోళన వంటి విషయాలను గురించి మాట్లాడుతున్నాను. కానీ నేను మెమరీ సమస్యలు, భాష సమస్యలు, స్ట్రోక్ తర్వాత జరిగే దృష్టి సమస్యలు వంటి విషయాలను కూడా గురించి మాట్లాడుతున్నాను. ఇవి స్ట్రోక్ తర్వాత చాలా సాధారణం. నేను న్యూరోసైకాలజిస్ట్ నాకు సహాయం చేస్తారని భావిస్తే, నేను ఎలా సంప్రదించగలను? చాలా రిహాబ్ బృందాలలో నిజానికి ఒక న్యూరోసైకాలజిస్ట్ బృంద సభ్యులలో ఒకరిగా ఉంటారు. ప్రధానంగా ఆసుపత్రి పరిసరాలలో, కానీ కొన్ని ప్రైవేట్ పరిసరాలలో కూడా ఉంటారు. మీరు న్యూరోసైకాలజిస్ట్ ఉన్న పరిసరంలో పాల్గొనకపోతే, మీరు ఎల్లప్పుడూ ఒక ప్రైవేట్ లేదా ఆసుపత్రి భాగంగా ఒకరిని చూడటానికి రిఫరల్ పొందవచ్చు. ఇప్పుడు, రిఫరల్స్ ఏ ఆరోగ్య నిపుణుల నుండి వచ్చినా, చాలామంది ఒక వైద్యుడి నుండి పొందుతారు. నా కుటుంబ సభ్యుడు లేదా జీవిత భాగస్వామి స్ట్రోక్ పొందినట్లయితే, వారిలో నేను ఏ రకమైన మార్పులను చూడగలను? మార్పులు చాలా వేరియబుల్గా ఉండవచ్చు, మరియు స్ట్రోక్ పొందిన ప్రతి వ్యక్తికి వేర్వేరు ఉంటాయి. మీరు మళ్ళీ మూడ్ మార్పులను గమనించవచ్చు. ఉదాహరణకు, ఫ్లాటెనింగ్, లేదా డిప్రెషన్ లేదా దుఃఖం. మీరు ఆందోళన పెరగడం లేదా కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇష్టపడకపోవడం గమనించవచ్చు. ఉదాహరణకు, పడిపోవడం లేదా మరొక స్ట్రోక్ పొందడం గురించి వారు ఆందోళన చెందవచ్చు. మీరు స్ట్రోక్స్ మరియు తల గాయాల తర్వాత చాలా సాధారణంగా ఉండే అసాధారణ ప్రవర్తనలు వంటి విషయాలను కూడా గమనించవచ్చు. ఉదాహరణకు, అనుచితంగా నవ్వడం, అనుచితంగా ఏడవడం వంటి విషయాలు. వారు దుఃఖంగా ఉన్నారు లేదా ఏదైనా సరదాగా అనిపిస్తుంది అని అనుకోవడం అవసరం లేదు. ఇది స్ట్రోక్ కారణంగా జరిగిన నష్టానికి ఫలితంగా ఉండవచ్చు. కాబట్టి నేను వారికి సహాయం చేయడానికి ఏమి చేయగలను? సులభమైన విషయానికి ఏమిటంటే, సైకాలజిస్ట్ లేదా న్యూరోసైకాలజిస్ట్కు రిఫరల్ పొందడం, నా జీవిత భాగస్వామికి సమస్య కలిగించే ప్రత్యేక విషయానికి ఏమిటి అని తెలుసుకోవడం మరియు దానికి పరిష్కార మార్గాలను కనుగొనడం, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఇది చాలా వేర్వేరు ఉంటుంది. మీరు అనుచిత ప్రవర్తనలు లేదా అవమానకరమైన ప్రవర్తనలు గురించి ప్రస్తావించారు. అవును, ఈ రకమైన ప్రవర్తనలు ఏమిటి మరియు నేను వాటికి ఎలా స్పందించాలి? స్ట్రోక్ పొందిన వ్యక్తి అనుచితంగా తిట్టడం, అనుచితంగా నవ్వడం, సామాజిక పరిస్థితుల్లో అనుచిత లైంగిక ప్రవర్తనలు చేయడం వంటి విషయాలు చేయడం అసాధారణం కాదు. ఇది సాధారణంగా మెదడుకు జరిగిన నష్టానికి ఫలితంగా ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుడు మరియు వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తులు రోజువారీగా ఇది ఉద్దేశపూర్వకంగా చేయబడినది కాదు అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారు మీకు కోపంగా ఉన్నందున లేదా మీకు కోపంగా ఉన్నందున వారు చేయడం లేదు, కానీ ఇది జరిగిన నష్టానికి ఫలితంగా ఉందని అర్థం చేసుకోవడం ముఖ్యం. దానిని ఎదుర్కొనే సాధారణ వ్యూహాలలో ఒకటి, మొదట, వారు ఉద్దేశపూర్వకంగా ఇది చేయడం లేదు అని మీకు చెప్పుకోవడం. ఇది ఎవరికీ హాని చేయడానికి చేయబడలేదు, మరియు అది నిజంగా ప్రతికూల ప్రవర్తన అయితే, వ్యక్తిని పరిస్థితి నుండి తొలగించి వారు ప్రశాంతంగా ఉండేలా చేయండి. చాలాసార్లు, ఈ ప్రవర్తనలు ఎవరైనా ఎక్కువ ఆందోళన స్థాయి లేదా ఉత్సాహ స్థాయిని కలిగి ఉన్నందున జరుగుతాయి, లేదా వారు పరస్పర చర్య చేయాలనుకుంటారు మరియు అది వారు ప్లాన్ చేసినది కాదు. కాబట్టి వ్యక్తిని పరిస్థితి నుండి తీసుకువెళ్లడం మరియు ఆందోళన తగ్గించడానికి అనుమతించడం లేదా మీరు దాన్ని నిర్లక్ష్యం చేయగలిగితే మరియు మీరు దాన్ని నిర్లక్ష్యం చేయగలిగే పరిస్థితిలో ఉంటే ప్రవర్తనను నిర్లక్ష్యం చేయడం. ప్రవర్తనను నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నించండి మరియు దానిని ఏ విధంగానూ బలపరచవద్దు. ఇది చాలా సాధారణమైతే, నేను సందర్శకులు లేదా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు దానిని ఆశించమని చెప్పాలా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. స్ట్రోక్ లేదా మెదడు గాయంతో ఉన్న వ్యక్తితో పరస్పర చర్య చేయడం చాలా సులభం, వారు ఏమి ఆశించాలో తెలుసుకుంటే. మీరు ఎవరితోనైనా పరస్పర చర్య చేయడం ఊహించవచ్చు మరియు ఒక్కసారిగా వారు తిట్టినప్పుడు, మీరు దానికి సిద్ధంగా లేకపోతే, ఎవరైనా ఎలా స్పందించవచ్చో ఊహించవచ్చు. కాబట్టి ఎవరితోనైనా పరస్పర చర్య చేసే వ్యక్తులను సిద్ధం చేయడం చాలా ముఖ్యం. ఇవి జో అగిటేటెడ్ లేదా కోపంగా లేదా ఆందోళనగా ఉంటే చేసే కొన్ని విషయాలు అని చెప్పండి. మీ ప్రియమైన వ్యక్తితో కొత్తగా పరస్పర చర్య చేసే ప్రతి ఒక్కరితో మీరు చేసే పని ఇది అని చెప్పండి. మరియు అందువల్ల మెమరీని ప్రభావితం చేస్తుంది. మెమరీ నష్టాన్ని ఎదుర్కొనే కొన్ని వ్యూహాలను చర్చించగలరా? ఆలోచనల మార్పుల పరంగా స్ట్రోక్ తర్వాత మెమరీ అత్యంత సాధారణ ఫిర్యాదులలో ఒకటి.
ఇప్పుడు మెమరీకి అనేక విభిన్న భాగాలు ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి స్ట్రోక్ ఫలితంగా నష్టపోవచ్చు. కాబట్టి మీరు ఉపయోగించే వివిధ వ్యూహాలు మీ మెమరీ ఏ భాగం ప్రభావితమైందో అనుసరించి వేర్వేరు ఉంటాయి. మరియు అది న్యూరోసైకాలజిస్ట్ యొక్క పాత్ర, ఏమి నష్టపోయిందో తెలుసుకోవడం మరియు ప్రతి ఒక్కటి కోసం ప్రత్యేక వ్యూహాలను అందించడం. కాబట్టి, ఉదాహరణకు, ఎవరైనా దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది పడుతున్నందున మెమరీ సమస్యలు కలిగి ఉండవచ్చు. కాబట్టి మీరు దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే, మీరు ప్రజలను నెమ్మదించమని చెప్పడం ముఖ్యం. మీరు సంభాషణ నుండి అన్ని సమాచారాన్ని తీసుకోకపోతే, మీరు ప్రజలను మీకోసం విషయాలను రాయమని అడగవచ్చు. మీరు మీకోసం ఒక డైరీని ఉంచవచ్చు. డైరీని ఉపయోగించడం అనేది మెమరీ సమస్యల కోసం అత్యంత సాధారణ పునరావాస సాంకేతికతలలో ఒకటి. అది సృష్టించే మెమరీల సమస్యలు లేదా వాటిని తరువాత పొందడంలో సమస్యలు లేదా వాటిని తరువాత కనుగొనడంలో సమస్యలు కావచ్చు. కాబట్టి ఒకరోజు, ఎలక్ట్రానిక్ లేదా పేపర్ డేటైమర్ లేదా డే ప్లానర్ పొందడం అనేది ప్రజలు చేయగలిగే సులభమైన విషయాలలో ఒకటి. మరియు మీరు చేయవలసిన విషయాలను రాయడానికి మాత్రమే కాదు, మీరు చేసిన విషయాలను రాయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా నిన్న వారు ఏమి చేశారో గుర్తుంచుకోలేకపోతే, వారు ఎల్లప్పుడూ తమ డే ప్లానర్ను తెరిచి, చూడండి, ఓహ్ అవును, నా భార్య నిన్న 2 గంటలకు సందర్శించింది అని చెప్పవచ్చు. కరెక్ట్. కాబట్టి వారు సరిగా పనిచేయని తమ మెమరీని భర్తీ చేయడానికి ఆ సహాయాన్ని ఉపయోగించవచ్చు. మనం ప్రజలు డిప్రెస్డ్ అవుతున్నారని మాట్లాడాము. నేను ఎక్కువగా మరియు ఎక్కువగా. అవును. ఇక్కడ ఉండాలని నిజంగా అనిపించకపోతే, ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఏ సలహా ఇస్తారు? మీ ఘప్ కనుగొనడం లేదా ఏదైనా ప్రొఫెషనల్ సహాయం పొందడం, మాట్లాడటానికి ఎవరినైనా కనుగొనడం ఖచ్చితంగా. మీకు స్వీయహానికర ఆలోచనలు ఉండటం అసాధారణం కాదు. స్ట్రోక్ పొందిన తర్వాత, మళ్ళీ, ఇది దుఃఖించాల్సిన పెద్ద నష్టం. కానీ మాట్లాడటానికి ఎవరినైనా కనుగొనడం చాలా ముఖ్యం, మరియు అందుకే మీ ఆరోగ్య నిపుణులు ఉన్నారు. స్ట్రోక్ తర్వాత అలసట లేదా అలసట చాలా సాధారణం అని నేను విన్నాను. అలసట అంటే ఏమిటి, మరియు దానిని గురించి నేను ఏమి చేయగలను? ఖచ్చితంగా నిజం. అలసట అనేది స్ట్రోక్ పొందిన తర్వాత ప్రజలు ఫిర్యాదు చేసే అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి. అలసట ఉన్న చాలామంది దానిని అలసటగా గుర్తించరు. బదులుగా, వారు ఎక్కువగా చిరాకు చెందడం, త్వరగా కోపం రావడం, తక్కువ నిరాశ సహనాన్ని కలిగి ఉండడం గమనించవచ్చు. అలాగే వారు నిజంగా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నట్లు గమనించవచ్చు. కాబట్టి మీరు ఒకేసారి 2 లేదా 3 మంది మాట్లాడుతున్నప్పుడు వినడానికి ప్రయత్నిస్తే, ఇది చాలా కష్టం. అలసటకు నేను ఏమి చేయగలను? మీకు ఏవైనా సూచనలు ఉన్నాయా? అవును. అలసటతో మీకు సహాయపడే కొన్ని సులభమైన విషయాలు ఉన్నాయి. మొదట, మీ అలసట సంకేతాలను గమనించండి. మీరు ఎక్కువగా చిరాకు చెందుతారా? మీకు శక్తి లేనట్లు అనిపిస్తుందా? మీరు పనులు చేస్తున్నప్పుడు అవి చాలా కష్టంగా అనిపిస్తుందా? కాబట్టి మీరు అలసటగా ఉన్న మీ స్వంత సంకేతాలను గమనించడం, మరియు మీరు చేయగలిగినప్పుడు ఆగి విశ్రాంతి తీసుకోవడం. మీరు చేయగలిగిన మరో విషయానికి ఏమిటంటే, మీరు రోజులో ఏ భాగాల్లో ఎక్కువ శక్తి కలిగి ఉన్నారో తెలుసుకోవడం. చాలామంది ఉదయం ఎక్కువ శక్తి కలిగి ఉంటారు. కాబట్టి ఉదయాన్నే మీ అన్ని పనులను చేయడం మరియు మధ్యాహ్నం మీ శక్తిని ఆదా చేయడం ముఖ్యం. మరొక వ్యూహం ఏమిటంటే, వారి శక్తిని లేదా పనులను రోజులకు వ్యాప్తి చేయడం. కాబట్టి మీరు ఒక నిర్దిష్ట రోజున నిజంగా శక్తివంతంగా ఉంటే, పూర్తిగా చేయకండి. ఎందుకంటే మీరు అలా చేస్తే, మీరు మీ మొత్తం శక్తిని ఉపయోగించుకుంటారు మరియు మీరు తదుపరి 3 రోజులు దానిని కోలుకోవడంలో గడుపుతారు. కాబట్టి మీ శక్తిని సమయానికి వ్యాప్తి చేయడం చాలా ముఖ్యం. స్ట్రోక్ తర్వాత, అర్థం చేసుకోవడానికి, ప్రజలు చాలా నిరాశ మరియు ఆందోళన చెందుతారు మరియు వారు దుఃఖించడం ప్రారంభిస్తారు. ఆ కోలుకోవడంలో న్యూరోసైకాలజిస్ట్ ఎలా సహాయపడగలడో మీరు వివరించగలరా? అవును. స్ట్రోక్ వచ్చిన ప్రతి 3 ఒకరికి డిప్రెషన్ లేదా ఆందోళన సమస్యలు ఎదురవుతాయి. అలాంటి ప్రతిస్పందనలు చాలా సాధారణం మరియు చాలా సాధారణం. స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి ప్రాణాంతక వ్యాధి సంభవించింది అని గుర్తుంచుకోవాలి. మరియు వారు ప్రాణాంతకమైన విషయానికి సంభవించిన వాస్తవాన్ని మాత్రమే ఎదుర్కొనడం కాదు, కానీ దాని ఫలితంగా వచ్చిన వారి స్వంత మార్పులను కూడా ఎదుర్కోవాలి. నష్టాల కోసం దుఃఖించడం. కాబట్టి మొబిలిటీ నష్టానికి దుఃఖించడం లేదా స్వాతంత్ర్యం నష్టానికి దుఃఖించడం. వారు ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఇవి. నేను ఏమి తప్పు చేశాను? ఇది మళ్ళీ జరుగుతుందా? నా కుటుంబం ఎలా స్పందిస్తారు? అనే ఆందోళన కూడా ఉంది. నేను తిరిగి పని చేయగలనా? కాబట్టి స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి ఈ ప్రశ్నలు వస్తాయి మరియు ఆ సమస్యల గురించి మాట్లాడటానికి మరియు వాటిని చర్చించడానికి అవకాశం కలిగి ఉండటం చాలా ముఖ్యం.
మరియు కుటుంబ సభ్యులతో అలా చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు మాట్లాడగలిగే ఒక నిపుణుడు ఉండటం చాలా మంచిది. అది కౌన్సిలర్, సైకాలజిస్ట్ అయినా సరే, ఆ సమస్యలను టేబుల్ మీదకు తీసుకురావడం మరియు మీరు ఏమి అనుభవిస్తున్నారో వారికి అర్థం చేసుకోవడంలో సహాయపడటం, మరియు వారు ఆ సమస్యలను మీరు పరిష్కరించడంలో మీకు సహాయపడగలరు. మీకెంతో ధన్యవాదాలు.